ఈ వీడియోలో అయితే థాయిలాండ్లో ఉన్న వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిల్డింగ్స్ పైనుంచి నేను సన్సెట్ అయితే క్యాప్చర్ చేశాను. దాంతోపాటు చైనా టౌన్కి వెళ్ళి చైనా టౌన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను. అనుకోకుండా ఒక ఫ్రెండ్ని అయితే కలిశాను. ఆ ఫ్రెండ్ ఎవరు, మన సన్సెట్ వ్యూస్ ఎలా ఉన్నాయి, సిటీ వ్యూస్ ఎలా ఉన్నాయి, చైనా టౌన్ ఎలా ఉంది, ఈ అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మనం వెళ్ళబోయే 2 ప్లేసెస్. ఒకటి చైనా టౌన్, ఇంకొకటి మహానాకొన్ టవర్. సో చైనా టౌన్ వెళ్ళి ఫస్ట్ అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక 2-3 అవర్స్. తర్వాత అక్కడి నుంచి మహానాకొన్ టవర్ దగ్గరికి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే చైనా టౌన్కి వచ్చేసాను. ఈ చైనా టౌన్ హిస్టరీ చూస్తే కనుక ఇది వరకు రాజులు పరిపాలించే కాలంలో అప్పట్లో ట్రేడ్స్ చేయడానికి కొంతమంది చైనా నుంచి వచ్చిన కొంతమంది అప్పటి నుంచి కూడా కొన్ని బిజినెసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని మొత్తానికి అలా డెవలప్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ సిటీకి చైనా టౌన్ అనేది ఒక కమర్షియల్ ఏరియాగా బిజినెస్కి మారిపోయిందనమాట. ప్రపంచంలో చాలా దేశాల్లో చైనీస్ పీపుల్ సెటిల్ అయ్యారు. చైనా టౌన్ అని పిలుస్తారు అన్ని దేశాల్లో కూడా. అయితే ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా పెద్ద చైనా టౌన్ ఏదంటే ఇదే అనమాట, బ్యాంకాక్లో ఉన్న చైనా టౌన్. మనకి ఉగాది తెలుగు న్యూ ఇయర్ ఎలా ఉంటుందో చైనీస్ పీపుల్కి కూడా వాళ్ళకి సపరేట్ న్యూ ఇయర్ ఉంటుంది అనమాట. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం హడావిడంతా దానికి బ్యానర్లు ఇవన్నీ రోడ్ అంతా కడుతున్నారు. ఇంకా న్యూ ఇయర్ టైంలో చైనీస్ పీపుల్ ఇక్కడ మామూలుగా సెలబ్రేట్ చేస్తారు అనమాట. వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్. క్యాలెండర్స్, గ్రీటింగ్స్, కవర్స్ అన్నీ కొత్తగా ఉంటున్నారు. చూసారా, కనబడుతుందా? హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్, ఇయర్ ఆఫ్ ది స్నేక్. మామూలుగానే ఈ చైనా టౌన్ బిజీగా ఉంటుంది. ఇంకా న్యూ ఇయర్ టైంలో చూసుకోండి, ఫుల్ లైటింగ్, డెకరేషన్స్ మామూలుగా ఉండదు అనమాట ఈ చైనా టౌన్. ఈ బస్ ఏమో సైట్ సీయింగ్ అనమాట. మొత్తం ఈ బ్యాంకాక్ సిటీ అంతా తిప్పుతుంది. కూర్చొని చూడొచ్చు సిటీ మొత్తం. మెయిన్ అట్రాక్షన్స్ అన్నిటి పక్క నుంచి వెళ్తుంది. అయితే దిగి వెళ్తాక ఉండదు, కానీ ఊరికే ఎక్కి కూర్చొని అలా ఒక రౌండ్ వేయొచ్చు అనమాట, చూడొచ్చు మొత్తం. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫుడ్ స్టాల్. పప్పల్లాగా ఉన్నాయి అన్నీ కూడా. నువ్వులతో చేసిన స్వీట్లు చాలా ఉన్నాయి, చాలా రకాలు. షాప్లోనే మళ్ళీ ఇది. హలో, హాయ్. ఏదో ఉడకబెడుతున్నారు, స్మెల్ మామూలుగా రావట్లేదు. ఏమీ ఉడకబెడుతున్నారు కానీ అంతే. ఎన్నాడు ఒక ఫుడ్ స్టాల్ దగ్గర నుంచి వచ్చా, అక్కడ మొత్తం నాన్ వెజ్ ఉంది. అయ్యో ఉడకబెడుతున్నారు ఆ వాటర్లో. అసలు ఆ వాసనకి నాకే ఏదోలాగా కడుపు తిప్పేసినట్టు అయింది అనమాట. నేను అంతకుముందు కప్పలు, మిడతలు ఇవన్నీ తిన్నా, కానీ తిన్నప్పుడే ఏమనిపించలేదు నాకు. కానీ ఈ స్మెల్లే గట్టి కొడుతుంది. వీళ్ళైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. మొత్తం డ్రై ఫ్రూట్స్, బ్రేస్లెట్స్, చోండిళ్ళు, పెద్దలు ఫోటోలు తీసుకుంటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు 12 రోజులు. చూడండి, ఇదంతా మార్కెట్. ఇక్కడ పైన చూసారా డెకరేషన్ భలే చేశారు. ఎండి చేపలు, ఎండు రొయ్యలు, స్క్విడ్, ఎండిపోయిన స్క్విడ్లు కూడా, ఇవి ఎండు రొయ్యలు, అన్ని సైజులు మళ్ళీ. సో నేనైతే చైనా టౌన్కి ఎప్పుడు రావాలో, ఏ టైంలో రావాలో సరిగ్గా అదే టైంకి వచ్చా, చైనీస్ న్యూ ఇయర్ టైంకి అనమాట. సో ఈ టైంలో చైనా టౌన్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉందన్నమాట. సో చైనీస్ పీపుల్ మొత్తం వచ్చి ఇక్కడ షాపింగ్ ఇవన్నీ చేస్తా చాలా హడావుడిగా ఉంది చైనా టౌన్ మొత్తం. సో నాకైతే చైనాలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనం చైనా టౌన్ నుంచి మహానాకొన్ టవర్ దగ్గరికి వెళ్తున్నాం.
ఫ్రెండ్స్ నేనైతే లొకేషన్ దగ్గరికి వచ్చా, మహానాకొండ టవర్ దగ్గరికి. అసలు కింద నుంచి పైకి చూడాలంటే చూడండి ఎలా చూడాల్సి వస్తుందో. తల మొత్తం పైకి ఎత్తితే కానీ కనపట్లేదు నిటారుగా. దిగ్గు ఆ మధ్యలో చూడండి డిజైన్, మళ్ళీ బిల్డింగ్కి మధ్యలో చెక్కేసినట్టు పెట్టారు చూడండి డిజైన్. నాకైతే పర్సనల్గా ఇలాంటి హయ్యెస్ట్ పాయింట్ల నుంచి సన్సెట్లు చూడటం కానీ సిటీ వ్యూ చూడటం కానీ చాలా ఇష్టం. లాస్ట్ టైం నేను సింగపూర్లో మౌంట్ బే హోటల్ అని చెప్పి అది 54 ఫ్లోర్స్ ఉంది, అక్కడ పైకి ఎక్కి చూసా నేను. సన్సెట్ అయ్యి మొత్తం చీకటి పడేదాకా పైన స్పెండ్ చేశా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. ఇప్పుడు ఇది ఇంకా దానికంటే హయ్యెస్ట్ 78 ఫ్లోర్స్. నేనైతే మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో చూడండి వ్యూ, 74th ఫ్లోర్కి వచ్చాం. థాయిలాండ్లోనే హైయెస్ట్ బిల్డింగ్ ఇది. చూడండి వ్యూ మామూలుగా లేదు కదా. మధ్యలో ఆ రివర్ కనపడుతుందా, అది చాప్రాయి రివర్ అనమాట. చూడండి మొత్తం బ్యాంకాక్ చూడొచ్చు ఇక్కడి నుంచి. మొత్తం బ్యాంకాక్. దగ్గర 300 మీటర్స్ ఇది బిల్డింగ్ హైట్. 300 మీటర్స్ హైట్. ఫీట్స్లో అయితే కనుక 1000 ఫీట్. పైన ఇంకో 4 ఫ్లోర్స్ ఉన్నాయి, అక్కడ కూడా తీసుకెళ్తాను కాసేపట్లో. అక్కడ స్కై వాక్ బ్రిడ్జ్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం, చూద్దాం. చూడండి ఇప్పుడు మనం బిల్డింగ్కి రాగలిగిన హయ్యెస్ట్ పాయింట్, మనుషులు యాక్సెస్ చేయగల హయ్యెస్ట్ పాయింట్ ఇదే. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, సిటీ వ్యూ అస్సలు మామూలుగా లేదు. చూడండి గాలి ఫుల్ వేస్తుంది, గాలి. వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. అస్సలు మామూలుగా లేదు వ్యూ మాత్రం. మీరు కనుక థాయిలాండ్ వస్తే బ్యాంకాక్ వచ్చి ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సిటీ వ్యూ కానీ ఇంత హైట్ నుంచి చూడటం మనకి పెద్దగా దొరకదు ఛాన్స్. అందుకని వస్తే మాత్రం మిస్ అవ్వద్దు మీరు. చూడండి అదేను మీరు సన్సెట్ టైంలో వస్తే 3 కవర్ చేయొచ్చు. ఏంటంటే సిటీ వ్యూ, సన్సెట్ వ్యూ అండ్ నైట్ వ్యూ. సన్సెట్ తర్వాత సిటీ మొత్తం లైట్స్ ఆన్ అవుతాయా, ఆ వ్యూ కూడా చూడొచ్చు. డే టైంలో వచ్చామనుకంటే ఓన్లీ సిటీ వ్యూనే మనం ఎంతసేపు మంది వస్తాం సిటీ వ్యూ. అదే ఈ టైంలో వస్తే కనుక 3 కవర్ చేయొచ్చు మనం. కాళ్ళకు చూసారా అందరూ షూ మీద మళ్ళీ కవర్ వేసుకుంటున్నారు. గ్లాసెస్ మీద అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ మీద స్క్రాచెస్ పడతాయి అని చెప్పి అందరికీ ఇదిగో ఇలా మనకు కూడా ఇచ్చారు, మనం కూడా వేసాం. అయితే కెమెరా మాత్రం దాని మీద తీసుకెళ్ళకూడదంట, మరి ఏం చేస్తాం, ఇక్కడ పెట్టుకుని వెళ్ళలేము. ప్రజెంట్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నా నేను. అబ్బో కింద చూస్తుంటే మాత్రం కొంచెం టెన్షన్గా, కొంచెం భయం వేస్తుంది. కానీ ఇక్కడ స్ట్రైట్గా పక్క చూస్తుంటే మాత్రం పెద్ద ఏం లేదు. కింద చూస్తుంటే మాత్రం ఫస్ట్ టైం ఇంత హైట్ నుంచి నేల మీద చూడటం కాబట్టి చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే కింద చూస్తుంటే మాత్రం కొంచెం కాళ్ళు కూడా వణికేలాగా ఉన్నాయి. కాకపోతే ఇక ఒక్కసారి మనకి చూసి అలవాటు అయిపోయిన తర్వాత మాత్రం పెద్ద ఏమి అనిపించలే. ఇంకా అటు ఇటు నడవచ్చు ఫ్రీగా. ఇక అటు ఇటు నడుస్తున్నా చూడండి, అటు ఇటు నడుస్తున్నా. ఇలా అందరూ పడుకుని ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగా. గ్లాస్ మీద ఇంత హైట్లో నడవటం ఫస్ట్ టైం ఎక్కితే మాత్రం కొంచెం టెన్షన్గా ఉంటుంది, అందులో మాత్రం డౌట్ లేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హుర్రమ్ అని పాకిస్తాన్ నుంచి వచ్చాడంట బ్రో కూడా ఒక్కడే వచ్చాడు అలాగే. సో బ్రో ఏమో నా వీడియోస్ ఫొటోస్ తీసాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. గోవన్ कितना दिन रहते भाई? मेरा आज 3रा दिन है। मलेशिया पटाया गया? अभी नहीं गया, जाऊंगा। हाँ। सो एक ट्रिप में पटाया, फुकेट और बैंकॉक तीनों कवर करते हैं। हाँ, और उसके बाद सिंगापुर पे मलेशिया। हाँ। आप भी ट्रैवल वीडियोस बनाते हैं?
अभी बनाना शुरू करिए, शौक शौक में बस बन जाए तो बन जाए, लेकिन ऐसे ये सिस्टम नहीं है मेरे पास। ठीक है भाई, शुक्रिया, धन्यवाद भाई, फिर मिलेंगे। ఇంకా సేపట్లో టైం ల్యాబ్స్ పెడదామని చూస్తున్నా, ఉన్న మంచి ప్లేస్ దొరుకుద్దాము టైం ల్యాబ్స్ కోసం అని. ఇగో బ్రో అయితే తీసుకుంటున్నాడు వీడియోస్ అన్నీ. రన్. చూడండి, సన్సెట్ టైం దగ్గర పడే కొద్దీ వచ్చే జనాలు తెగ పెరిగిపోతూ ఉన్నారన్నమాట. ఫుల్ రష్ అయితే అయిపోతుంది పైన. సో చాలామంది వచ్చి సన్సెట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. సో నేనైతే ఒక మంచి ప్లేస్ చూసి టైం ల్యాబ్స్కి కెమెరా అయితే ఫిట్ చేసాను. మన సెట్టింగ్ చూసి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అవాక్ అయ్యి షాక్ అయ్యి షేక్ అయ్యారనమాట. ఎందుకంటే ఈ టైం ల్యాబ్స్కి 2 గంటలు పట్టింది నాకు. సో ఆ 2 గంటలు ఎవరో కదపకుండా ఉండటానికి నేను అక్కడైతే సెట్ చేసాను. ఇంకా దానికే పవర్ బ్యాంక్ పెట్టేసి మొత్తం సెట్ చేసి, సో ఈ 2 గంటలు అయితే నేను అటు ఇటు తిరుగుతా, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టుకుంటా, అలా టైంపాస్ చేస్తూనే మన కెమెరా మీద కూడా ఎటు వెళ్ళినా సరే ఒక కన్నేసి అయితే ఉంచుతున్నా. ఎందుకంటే ఫూటేజ్ అంతా పోయిందంటే మాత్రం ఇంకా ఇప్పుడు దాకా మనం పొద్దునుంచి చేసిందంతా ఇంకా వేస్ట్ అనమాట. ఇన్ని రోజులు తీసిన వీడియోస్ అన్నీ పోయినట్టే. సరిగ్గా ఇదే టైంలో అనుకోకుండా ఒక ఫ్రెండ్ అయితే నేను కలిసాను ఇక్కడ. ఆ ఫ్రెండ్ ఎవరంటే, ఫిఫీ ఐలాండ్స్లో నాతో పాటు బోట్లో జర్నీ చేసాడు, గుర్తుందా మీకు? అలీ అని, ఇటలీ నుంచి వచ్చాడని చెప్పాను. సో అతనైతే నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూసి నాకు మెసేజ్ చేశాడు అనమాట. నేను ఇక్కడ మహానగరం టవర్లో ఉన్నానని చెప్తే, నేను కూడా ఇక్కడే ఉన్నానని చెప్పి, అప్పుడు అతను 74th ఫ్లోర్లో ఉన్నాడు, నేనేమో పైన 78th ఫ్లోర్లో ఉన్నా. సో అలా వచ్చి పైకి వచ్చాడనమాట. సో అతన్ని అనుకోకుండా ఇక్కడ కలవడం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అదో భలే అనిపించింది. సో ఇప్పుడు దాకా మనం 2 గంటలు కష్టపడి అక్కడ నుంచుని సాయంత్రం నుంచి ఇప్పుడు చీకటి పడేదాకా తీసిన వీడియో సో ఎలా వచ్చిందో ఇప్పుడు చూసేద్దాం. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో అలా నేను ఈవినింగ్ నుంచి సిటీ వ్యూ, సన్సెట్ వ్యూ అండ్ నైట్ వ్యూ, మంచి మంచి వ్యూస్ అయితే ఎంజాయ్ చేసి ఇంకా కిందకైతే వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చిన ఈ ఫ్లోర్ ఏంటంటే, నేను గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వీళ్ళు కెమెరా అలో చేయట్లేదు కదా అని చెప్పి డిజిటల్ ఫోటో వీళ్ళు ఒక సర్వీస్ ఒకటి ప్రొవైడ్ చేశారనమాట. ఫ్రీగా ఏం కాదు, మనం కొంచెం పే చేస్తేనే వాళ్ళు స్టార్టింగ్లో మన ఫొటోస్ తీసుకుని మనకి ఫొటోస్ ఇస్తారనమాట వెళ్ళేటప్పుడు. సో అవి కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చా. అవి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన నేను ఆ ఫొటోస్ చూసి అయితే నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది. మంచి మంచి బాహుబలి విఎఫ్ఎక్స్లు వాడారనమాట. అవి ఏంటో ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి. నాకైతే ఆ ఫొటోస్ చూసుకున్నాక మామూలు నవ్వు రాలేదన్నమాట. మినిమం బేసిక్ ఫోటోషాప్ వచ్చినోడు చేసే ఎడిటింగ్ అనమాట అది. ఏం లేదు, మనల్ని నుంచోబెట్టి బ్యాక్గ్రౌండ్ మొత్తం మార్చి ఆ బిల్డింగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టారనమాట. అబ్బో, టైం ల్యాబ్స్ కూడా చూడండి, ఇదిగో టైం ల్యాబ్స్. ఇదిగో బాహుబలి గ్రాఫిక్స్. ఇగో పాట పాడుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ గల్లు గల్లు మని సిరిము వల్లే అని. సో వీళ్ళు ఇచ్చిన ఈ ట్విస్ట్కి నా మైండ్ అయితే బ్లాక్ అయ్యి అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా లిఫ్ట్ ఎక్కి పరార్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.